ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరావతారిక అమ్మవారి యొక్క 68వ నామం గురించి, ఆ నామ మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరావతారిక అమ్మవారి యొక్క 68వ నామం తెలుసుకుందాం. ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః. ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః. ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః. చక్రరాజు అంటే రథంలో సర్వాయుధాలు ఉంటాయి. ఈ చక్రరాజు అనేటువంటి రథంలో అన్ని ఆయుధాలు కూడా ఉంటాయి. ఈ ఆయుధపూర్ణం అయినటువంటి రథాన్ని ఎక్కింది ఎవరో ప్రత్యేకంగా చెప్పకపోవడంతో ఆ రథంపై ఉన్నది సాక్షాత్తు ఆ అమ్మవారి. సాక్షాత్తు అమ్మే, ఆ లలితాపరావతారిక అమ్మవారే ఆ రథంలో కూర్చుంటుంది. దాంట్లో సర్వ ఆయుధాలు ఉన్నాయి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అమ్మవారికి మారు రూపం ఈ రథం. ఇందులో ఆ తల్లికి సంబంధించినటువంటి అన్ని ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ రథం అమ్మవారిని అనుసరిస్తూ ఉంటుంది. అందులో ఉన్న ఆయుధాలను సమయాన్ని బట్టి అమ్మ వినియోగిస్తూ ఉంటుంది. ఇంతకీ చక్రరాజు అంటే ఏమిటి? శ్రీచక్రమే చక్రరాజు. ఈ శ్రీచక్రమే అనేటువంటి అర్థం. ఇందులో ఉన్న ఆయుధాలన్నింటికి, ఆయుధాలంటే శ్రీచక్రాన్ని ఉపాసించడానికి అవసరమైనటువంటి శ్రీ విద్య. శ్రీచక్రం జ్ఞానస్వరూపం. శ్రీచక్రం అనేది జ్ఞానస్వరూపం. ఇందులో ఈ శ్రీచక్రాన్ని ఉపాసించడానికి మనకేం కావాలని అంటే శ్రీ విద్య. దీన్ని గ్రహించి ఉపాసించడానికి పంచదశి, షోడశి వంటి మహామంత్రాలను స్వయంగా అమ్మవారే ఐక్యవం ద్వారా లోకానికి అందించింది. వీటిని కనుక మనం పంచదశి షోడశి మంత్రాలను కనుక పఠించినట్లయితే మనకి ఆ అమ్మ ప్రత్యక్షం అవుతుంది. వీటిని ఉపయోగిస్తే మోక్షానికి, అలాగే శ్రీచక్రం అనే రథంలో ప్రయాణించి దారిలో ఎదురయ్యేటువంటి కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు ఉన్నటువంటి 6 శత్రువులని సంహరించి చివరకు గమ్యస్థానమైనటువంటి శ్రీ లలితాంబను మనం పొందవచ్చు. ఆ అమ్మ సన్నిధికి మనం చేరవచ్చు. మరొక అర్థం ఏంటంటే షట్చక్రాలకు మూలమైనటువంటి సహస్రారం. ఈ కోరికలతో పనులు చేసినంతకాలం ఈ పనులు తీవ్ర శత్రువులై మనలను జయించి దుఃఖాల్లో ముంచుతాయి. ఈ కామాదులు అనేటువంటి శత్రువులను జయించే ఆయుధాలు మూలాధారం మొదలుకుని 6 చక్రాలు. ఈ చక్రాలను భేదిస్తే సహస్రారకమనం వికసిస్తుంది. భేదనకు అవసరమైనటువంటి జ్ఞాన సాధనాలు చక్రరాజు అనబడే రథంలో ఉన్నాయని ఇంకో అర్థం. మొత్తం మీద కామ క్రోధాదులపై జయమే ఈ మంత్రం యొక్క లక్ష్యం. ఈ మంత్రం యొక్క లక్ష్యం ఏంటంటే కామ క్రోధాదులను జయించడం. కనుక దుర్వ్యసనాలను కనుక వదలక బాధపడేటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే దుర్వ్యసనాలకి లోను కాకుండా ఉంటారు. అది ఫలితం. ఎవరైతే చెడు అలవాట్లకు బానిసలై ఉంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే ఆ చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంటారు.
108 సార్లు 41 రోజులు పఠించాలి. అలాగే మద్యపానం, ఇలాంటి అలవాట్లు ఉంటాయి కొంతమంది. ఆ అలవాట్ల నుంచి దూరంగా ఉండాలి అంటే కనుక ఈ నామాన్ని రోజు 108 సార్లు 41 రోజులు పఠించినట్లయితే ఆ అలవాటుకు దూరంగా ఉంటారు. అలాగే కడుపులో పుండ్లు, అల్సరు, దాన్నే మనం క్యాన్సర్ అంటాం. ఆ అల్సరు, క్యాన్సరు ఇటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళు అన్నం తినే ముందు 11 సార్లు కనుక జపించినట్లయితే ఆ వ్యాధి నయమవుతుంది. అందుకని మీరందరూ కూడా చక్కగా ఈ నామాన్ని పఠించి లలితాపరాభటారిక అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై మీ కోరికలను నెరవేర్చుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ రాపాక వెంకట ప్రభాకర్.